భారతదేశ ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ గవాయిపై మతోన్మాదులు జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు ప్రజా సంఘాలు. ఈ ర్యాలీకి వివిధ ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు గజ్వేల్ జేఏసీ ఆధ్వర్యం వహించాయి. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై జరుగుతున్న ఈ విధమైన దాడులు దేశ ప్రగతికి గండిపడుతుందని అన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద జరిగినటువంటి దాడిని భారత కమ్యూనిస్టు పార్టీగా మేము ఖండిస్తా ఉన్నాం. దీనిని ప్రజాస్వామ్య దాడిగా, ఒక న్యాయ వ్యవస్థ మీద దాడిగా, ఒక ప్రజల యొక్క లౌకికవాదాన్ని దెబ్బతీసే విధంగా ఇవాళ సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై దాడి జరగడం జరిగింది. ఏదైతే రాజేష్ గారు ఉన్నారో వారిని వెంటనే అరెస్టు చేసి ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసినటువంటి వారిని తప్పకుండా శిక్షించాలని కోరుకుంటూ ఇవాళ మరి సనాతన ధర్మం అని చెప్పేసి, హిందూ రాజ్యం అని చెప్పేసి ఇవాళ రాజ్యాంగానికి తూట్లు పొడిచేటువంటి విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఈ ఆర్ఎస్ఎస్ మూకలను, ఈ బీజేపీ మూకలను వెంటనే ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూనే ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉందని తెలియజేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీగా అతని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యార్థి ఉద్యమ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు అందరం కలిసి యావత్ భారతదేశం పైన దాడి జరిగింది. ఈ ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టని చెప్పేసి ప్రపంచంలో ఉన్నటువంటి మేధాలతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి మేధాలు కూడా ఒక చర్చ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి గజ్వేల్లో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు కలిసి ఈరోజు పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే అత్యున్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి ఒక దళితుల మీద దాడి జరగడం, అదేవిధంగా మొన్న ఒక ఐపీఎస్ మీద, అదేవిధంగా మొన్న ఏసీ మీద, ఇట్లా ఎవరైతే పదవులు పొందుతున్నారో ఆ పదవుల మీద మీరు ఇక్కడ దాకా వస్తారా అనే కుట్రపూరితంగా వాళ్ళు దాడి జరుగుతుంది. ఆ దాడి చేసుకోవడానికే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోనికి ప్రజాస్వామ్యవాదులుగా ఈరోజు నిరసన జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే సుమోటోగా తీసుకొని ఆ రాకేష్ వెంటనే అరెస్ట్ చేసి తను ఉరిశిక్ష విధిగా ప్రజా సంఘాలుగా ఇక్కడ నిరసన తెలియజేయడం జరిగింది. కావున ఇలాంటి దాడులు మరిన్ని జరగకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయిపై సనాతన ధర్మం పేరిట జరిగినటువంటి దాడిని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా శాఖ పక్షాన ఖండిస్తూ ఈ దాడి వెనుక కేంద్ర ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపిస్తూ ఈ దాడికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇకపోతే దాడి జరిగినటువంటి నేపథ్యాన్ని కానీ, దాడి జరిగినటువంటి సందర్భాన్ని కానీ పరిశీలిస్తే ఒక అట్టడుగు వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఒక అత్యున్నత న్యాయస్థానం పీఠంపై కూర్చోవడం సహించలేక, జీర్ణించుకోలేక కొంతమంది కుట్రతోటి ఈ రకమైన దాడులకు పాల్పడుతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది హేయమైన చర్య. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి సమస్యను పరిష్కరించుకోవడానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఇవాళ సిస్టమ్ను ఫాలో కాకుండా సహనం కోల్పోయి జరిపినటువంటి దాడి ఇది భారతదేశ న్యాయ వ్యవస్థలో చీకటి దినంగా మేము పరిగణిస్తున్నాం. ఇకపోతే ఒక్కసారి మనం ఆ దాడి ఘటనకు సంబంధించిన విషయాలకు ఒక నిమిషం వెళ్దాం. ఈ దాడి ఘటనకు కారణమైనటువంటి అంశం అనేది ఒక టెంపుల్ కు సంబంధించింది. ఈ టెంపుల్ అనేది మధ్యప్రదేశ్ లో ఉంటుంది. ఇక్కడ పిటిషన్ దారు మధ్యప్రదేశ్ హైకోర్టు కానీ, లేకపోతే టెంపుల్ ఉన్నటువంటి ఆ మధ్యప్రదేశ్ జిల్లా కోర్టులో బిల్ వేయకుండా, ఆ రాష్ట్ర హైకోర్టులో బిల్ వేయకుండా, సంబంధిత దేవాదాయ శాఖను సంప్రదించకుండా, సంబంధిత ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ను సంప్రదించకుండా కేవలం ఒక దురుద్దేశంతో ఒక అనగారిన వ్యక్తి అత్యున్నత న్యాయస్థానం పీఠం మీద కూర్చుండని ఒక అసహనంతో ఆ బిల్ ని భారత న్యాయస్థానం వైపు తీసుకొచ్చిండు. గతంలో కూడా ఈ బిల్లు ఇంతకుముందు పనిచేసినటువంటి న్యాయస్థానం దగ్గర తీసుకొస్తే